ఇవాల్టి బ్రేక్ఫాస్ట్ న్యూస్ లో చర్చా కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. వదల బొమ్మాలి వదలా అని అంటారు. అంటే ఎవరైనా సరే పదే పదే వెంటాడుతున్నా లేకపోతే వాళ్లే మనకి ప్రతి పనిలో అడ్డొస్తున్నా కూడా సామాన్యంగా సినిమాలో ఒక పాపులర్ డైలాగ్ కాబట్టి వదలి బొమ్మాలి వదలా అంటాం. అదే పిల్లలనైతే అదిగో బూచాడు మళ్ళీ వచ్చాడు, మళ్ళీ బూచాడు వెంటాడుతున్నాడు, ఇలా పిల్లల్ని భయపెడుతూ ఉంటాం. కానీ నిజంగా వదల బొమ్మాలి వదల అనే బదులు వదల ఇన్వెస్టర్స్ వదల అనే పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామికవేత్తల మదిలో మెదులుతోందా? పెట్టుబడి పెట్టే పెట్టుబడిదారులందరూ కూడా ఇదే ఆలోచిస్తున్నారా? ఇంతకీ ఆ వదల బొమ్మాలి అన్నది ఎవరినంటున్నారు అని చాలా మంది ఆలోచిస్తే గత జగన్ సర్కార్ లేదా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి గురించే ఈ చర్చ అంతా. ఎందుకంటే కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైంది. ఈ 7 నెలల్లో కూటమి ప్రభుత్వం విధ్వంసమైనటువంటి వ్యవస్థల్ని కానీ లేదా సాయి శక్తుల అన్ని చక్కబెట్టుకుంటూ వస్తోంది. కానీ 7 నెలలు గడిచినా కూడా వాళ్ళు చేయని ప్రయత్నం లేదు. చేస్తున్నా కూడా మనం గమనిస్తే దాదాపుగా 5 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వాళ్ళు 7 నెలల్లోనే సాధించారు. అది గూగుల్ అవనివ్వండి, బీపీసీఎల్ పెట్టుబడులు, లేకపోతే ఇంకా విమానయానానికి సంబంధించిన కార్గోల విషయంలో కానీ, లేదా తాజాగా ప్రధానమంత్రి మోదీ వచ్చి 2 లక్షల కోట్ల రూపాయల శంకుస్థాపనలు, పెట్టుబడులు లేదా ప్రారంభోత్సవాలన్నీ చేసినా అమ్మయ్య ఇప్పుడిప్పుడే గాడిని పడుతోంది అని అనుకునే ఒక సంతోషకరమైన వాతావరణంతో పాటు ఒకవేళ జగన్ మళ్ళీ వస్తే ఏంటి అనే ఒక ట్యాగ్ లైన్ కూడా ఫోబియా లాగా ఆంధ్రప్రదేశ్ ప్రజల చుట్టూ, ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు పెట్టాలనుకుంటున్న పారిశ్రామికవేత్తల మదిలో అయితే మెదులుతోంది. అసలు ఎందుకు జగన్ మళ్ళీ వస్తే అనే ట్యాగ్ లైన్ తిరుగుతోంది? ఎందుకంటే తాజాగా కూడా మనం చూసాం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే మంత్రి నారా లోకేష్ గారు కానీ ఈ సందర్భంగా మీడియాతో జరిగినటువంటి చిట్ చాట్లో కానీ లేకపోతే కొన్ని కార్యక్రమాల ప్రారంభోత్సవంలో మీడియాను అడ్రస్ చేసినప్పుడు మమ్మల్ని పారిశ్రామికవేత్తలు వచ్చి పెట్టుబడులు పెడతాం కానీ మళ్ళీ రాడని గ్యారంటీ ఇస్తారా అని మమ్మల్ని అడుగుతున్నారు. అది మేము బతిమలాడి ఏం పర్వాలేదు మేము మళ్ళీ వస్తాము మీరు రండని చెప్తున్నాము అన్న చెప్పినటువంటి స్టేట్మెంట్ చాలా చాలా ఆసక్తికరంగా మారింది, ఆలోచింపు చేస్తుంది. ఎందుకంటే గత జగన్ సర్కార్ హయాంలో మనం చూసాం, అసలు వాళ్ళు వచ్చి రాగానే పీపీఎల్ రద్దు కానీ లేకపోతే కంపెనీల్ని టార్గెట్ చేయడం, ల్యాండ్ అలాట్మెంట్స్ విషయంలో వాళ్ళ వైఖరి కానీ, ఇండస్ట్రియల్ పాలసీలో కానీ పారిశ్రామికవేత్తలకి సంబంధించి ఎలా కక్ష కార్పణ్యాలతో పెట్టడం, లేదా పక్క రాష్ట్రాలకి ప్రధానమైనటువంటి పరిశ్రమలు ఇవన్నీ తరలి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత అసలు ఇక ఆంధ్రప్రదేశ్ ఇప్పట్లో కోలుకుంటుందా? ఇంత విధ్వంసకరమైనటువంటి పాలన విషయంలో ఎలా? ఇవే కాకుండా ఒక కంపెనీ పెట్టాలంటే వాళ్ళు ఎటువంటి పాలసీ ఆ రోజుల్లో తీసుకొచ్చారంటే స్థానికంగా ఉన్న వాళ్ళకి 50% ఉద్యోగాలు కల్పించడం, అంటే స్కిల్తో సంబంధం లేకుండా అక్కడ వాళ్ళకి ఇలా ఒక రకమైనటువంటి పాలసీలు తీసుకురావడంతో పారిశ్రామికవేత్తలు, ఇన్వెస్టర్లు చాలా సఫకేట్ అయిపోయారు. అసలు ఆంధ్రప్రదేశ్లో మనం భవిష్యత్తులో పెట్టం, ఎందుకంటే అంత పెద్ద సీ కోస్ట్ లైన్ ఉంది, ఇక్కడ ఉన్నటువంటి అవకాశాలు ఇవన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి. ఒక రకంగా అమరావతి క్యాపిటల్లో కూడా ల్యాండ్ అలాట్మెంట్స్ విషయంలో కూడా కంపెనీలు ఎవరూ కూడా ధైర్యం చేసి సాహసం చేసి రాలేదు. కానీ ఈ నేపథ్యంలో ఒక ఒక విధ్వంసకర వాతావరణం నేపథ్యంలో ప్రభుత్వం మారింది. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడింది. 7 నెలలు గడిచాయి. 2 లక్షల కోట్ల రూపాయల శంకుస్థాపనలు ప్రాజెక్టులు మోదీ గారు స్టార్ట్ చేస్తే 5 లక్షల కోట్ల రూపాయల ప్రాజెక్టులు ప్రభుత్వం వాళ్ళ చాకచక్యంతో బ్రాండ్ ఏపీని బిల్డ్ చేస్తూ వాళ్ళు చేసే ప్రయత్నం చేసినప్పటికీ కూడా ఈ ఫోబియా, ఈ చర్చ జరుగుతోంది. ఎందుకు జరుగుతోంది అంటే కూటమిని నమ్ముతున్నారా, నమ్మటం లేదా? గ్యారంటీ ఇవ్వమని ఎందుకు అడుగుతున్నారు? ఆ ఫోబియా పోగొట్టడానికి బతిమలాడి తీసుకొస్తున్నాం సరే, మరి వస్తామన్న విషయంలో ప్రభుత్వం ఏం చెప్తోంది? ఎటువంటి వైఖరి అవలంబించబోతోంది? నిజంగా అటువంటి పరిస్థితులే ఉన్నాయా లేదా ఇటు భయంతో ఉన్నారు? మరి అటు ఎటువంటి ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం ఏర్పడి 7 నెలలైనా కూడా పారిశ్రామికవేత్తలు లేకపోతే పెట్టుబడిదారులందరూ కూడా ఇంకా ఎందుకు జగన్ మళ్ళీ వస్తే ఏంటి, లేకపోతే వస్తాడు అని రాడు అని గ్యారంటీ ఏమైనా ఇవ్వగలరా అని ప్రభుత్వాన్ని ఎందుకు అడుగుతున్నారు? మరి ఎటువంటి అభయం ఇచ్చారు? ఎందుకు ఇటువంటి చర్చ జరుగుతోందా? ఫోబియాలోకి ఎందుకు వెళ్తున్నారు? గత అనుభవాల రీత్యానా లేకపోతే ఇంకా నిర్ణయాల విషయంలో ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరా అని చర్చిద్దాం. టీడీపీ నుంచి కనపతి శ్రీనివాస్ గారు జాయిన్ అయ్యారు, సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు, అలాగే ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ టాక్సేషన్ కమిటీ చైర్పర్సన్ చార్టర్డ్ అకౌంటెంట్ మనతో పాటు రామకృష్ణ గారు కూడా జాయిన్ అయ్యారు. అందరికీ స్వాగతం అండి. సత్యమూర్తి గారు మీతో ప్రారంభిస్తాను, ఎందుకంటే మనం అనేక సందర్భాల్లో రాష్ట్రం షైనింగ్ ఏపీ, వైబ్రెంట్ ఏపీ, చాలా విషయాలు మనం పెట్టుబడుల్లో కానీ ఇన్వెస్ట్మెంట్లో కానీ వస్తుంది. ఒక 20 లక్షల ఉద్యోగాలు టార్గెట్ పెట్టుకుని ప్రభుత్వం వెళ్తోంది. కానీ
అదొక పక్క అయితే స్వయాన ముఖ్యమంత్రి గారు నారా లోకేష్ గారు మేము బతిలాడి రప్పిస్తున్నాము, వాళ్ళకి ఇంకా ఒక ఫోబియా ఉంది, మాకు రాసిస్తారా, గ్యారంటీ ఇస్తారా అని అడుగుతున్నారు మమ్మల్ని అన్న చర్చ ఉంది. అంటే ఇంకా పారిశ్రామికవేత్తలు ఆ ఫోబియా పోలేదంటారా? ఇక్కడ మెయిన్ గా ఇదేంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రచారం అంత తీవ్ర స్థాయిలో ఉందండి. మొత్తం ఎక్కడా కూడా తగ్గకుండా, అంటే గవర్నమెంట్ లో ఉన్నప్పుడు ఎట్లా ఏ విధంగా ప్లాన్ చేసుకున్నాడో పబ్లిసిటీ, ఆ విధంగా ఇప్పుడు కూడా ప్లాన్ చేసుకొని చేస్తున్నాడు. అందుకనే మీరు ఎక్కడైనా చూడండి సోషల్ మీడియాలో ఎలివేషన్లు, ది లీడర్ అని చెప్పి ఆయన రకరకాల ఏఐ టెక్నాలజీస్ తోటి తయారు చేసిన ఫోటోలు అవన్నీ పెట్టుకోవడం, ఇంత ఎలివేషన్ ఇచ్చుకుంటూ ఉన్నాడు. అంటే ఓడిపోయి జనరల్ గా మామూలుగా ఏ రాజకీయ నాయకుడైనా సరే, అంటే నేను కావాలని చెప్తున్నా, ఏ రాజకీయ నాయకుడైనా సరే 11 సీట్లకి పడిపోతే 151 నుంచి కొంచెం సిగ్గుపడతాడు. ఏదైనా ప్రజల దగ్గరికి వెళ్ళి మళ్ళీ చెప్పి మళ్ళీ కన్విన్స్ చేసుకోవటం ఎలా అని ఆలోచిస్తాడు, ఏదైనా ఒక స్ట్రాటజీ వేసుకుంటాడు. కానీ జగన్మోహన్ రెడ్డి రాజకీయ నాయకుడు కాదు, బిజినెస్ మ్యాన్. అందుకని ఏంటి అంటే బిజినెస్ ఎట్లా చేయాలి, ఏంటి, మనం ఎంత డబ్బులు పెట్టుబడి పెట్టాలి, ప్రస్తుతం ఇప్పుడు మనం అధికారం లేదు మన దగ్గర, మనం ఎంత పెట్టుబడి పెడితే ఈ 5 సంవత్సరాల్లో మనకి ఆ తర్వాత అంత ప్రాఫిట్ ఎట్లా వస్తుంది, రిటర్న్స్ ఎట్లా వస్తాయి, దాని మీద జిఎస్టీ కూడా కట్టక్కర్లేదు కదా. అందుకని ఇటువంటి ఈ తరహాలో ఇక్కడ జరుగుతూ ఉన్నదండి. దీంతో ఏంటి అంటే ఈ సోషల్ మీడియా ప్రచారం బాగా ఉధృతంగా జరిగేసరికి ఏమవుతుందంటే ఒక సెక్టార్ లో మళ్ళీ జగన్. ఇంకొకటి మీరు చూసే ఉంటారు, మనం అక్కడ స్విమ్స్ ఆసుపత్రి దగ్గర కూడా మనం చూసాం, సీఎం 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 అని కేకలేయించుకుంటున్నాడు కావాలని. కొంతమందిని పెట్టుకొని వాళ్ళతోటి సీఎం సీఎం సీఎం, ఎవడన్నా సీఎం కాని వాడు ఎవడన్నా ఉంటే అట్లా ఏదన్నా కేకలేయించుకున్నాడంటే ఒక అర్థం ఉంది. నిన్న మొన్నటి వరకు 6 నెలల కిందటి వరకు ఆయనే కదా సీఎం, మళ్ళీ సీఎం ఏంటి అంటే ఒక రకమైన ప్రజల్లో ఒక రకమైన ఇఫోరియా క్రియేట్ చేయాలి అన్న సంకల్పంతో జగన్మోహన్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు. దీనికి ఏంటంటే చాలా మందికి మళ్ళీ అతను చేస్తున్న మీకు ఆ ఒక్క వీడియోనేనండి, ఆ స్విమ్స్ ఆసుపత్రి దగ్గర ఆ మాజీ మంత్రి రోజా గాని, లేకపోతే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గాని, కాళహస్తి ఎమ్మెల్యే బిఎఫ్ మసూదన్ రెడ్డి గాని, వాళ్ళు అగ్రెసివ్ గా, అసలు ఎంత అగ్రెసివ్ గా వాళ్ళు ఐసీయూలోకి దూసుకెళ్లారనేది మనం చూసాం ఒక 100 మంది కార్యకర్తలతో. జనరల్ గా ఆ వీడియో చూసిన వాడికి ఏమనిపిస్తుంది అంటే వీళ్ళకి ఇంత ధైర్యం ఎందుకు వచ్చింది, ఎట్లా వచ్చింది, అంటే పొలిటికల్ గా ఏమన్నా పరిస్థితి మారిందా, మళ్ళీ వీళ్ళే అధికారంలోకి రాబోతున్నారా అన్న ఫీల్ కల్పించటానికి ఈ తరహా ప్రయోగాలని జగన్మోహన్ రెడ్డి సమాజం మీద చేస్తున్నాడు. అక్కడ మీకు తిరుపతిదే పదే ఎందుకు చెప్తున్నానంటే లేటెస్ట్ ఎగ్జాంపుల్ కాబట్టి మీకు చెప్తున్నాను. ముందరే వెళ్తారు, ఈయన కాన్వాయ్ లోనే ఒక వెహికల్ ని తీసుకెళ్లి అడ్డం పెడతారు, దాంతో ట్రాఫిక్ జామ్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ కాగానే ఈయన దిగి నడుచుకుంటూ పోతాడు. అంటే విపరీతంగా క్రౌడ్ అక్కడ చేరినట్టు, గుమికూడినట్టు, ఈయన్ని చూస్తున్నట్టు, ఈయన కారు మీదకి ఎక్కి గ్రీట్ చేస్తున్నట్టు, ఈ రకరకాల విన్యాసాలని చేసి మొత్తం పబ్లిక్ లో ఒక మూడ్ క్రియేట్ చేస్తున్నారు. అయిపోయింది, నేను వస్తున్నా, నేను మళ్ళీ వచ్చేస్తున్నా అన్న మూడ్ క్రియేట్ చేయటానికి నానా రకాలుగా తంటాలు పడుతూ ఉన్నాడు. ఈ తరహా అంటే సోషల్ మీడియా పబ్లిసిటీ గాని, సోషల్ మీడియాలో చేస్తున్న ఈ ప్రచారం గాని, తనను తాను ఎలివేట్ చేసుకోవడానికి చేస్తున్న ప్రచారం గాని, ప్రెస్ కాన్ఫరెన్సుల పేరుతో జగన్మోహన్ రెడ్డి డే ఇన్ అండ్ డే అవుట్ అబద్ధాలే ప్రచారం చేస్తున్నాడు. తను ఉన్నప్పుడు స్వర్గధామం అన్నట్టుగా చెప్తూ ఉన్నాడు. అసలు గతం ఎప్పుడో 30 ఏళ్ల కిందట జరిగింది గుర్తు చేయటం కాదు, 6 నెలల కిందట తను చేసిన తప్పుల్ని ఒప్పులుగా చెప్పుకుంటూ ఒక ఆధిపత్యం, అంటే ఈ సమాజంలో ఒక స్ప్రెడ్ అయ్యే ఒక ఇన్ఫర్మేషన్ మీద
ఆధిపత్యం చెలాయించేందుకు జగన్మోహన్ రెడ్డి తన మనీ పవర్ ని విస్తృతంగా వాడుతూ ఉన్నాడు. ఈ కారణాల వల్ల మూమెంటే చూసే అందరూ ఒక డౌట్ లోకి వెళ్ళారంటారా, వస్తారా లేకపోతే ఏంటి, వస్తే మన పరిస్థితి ఏంటి అని? ఎగ్జాక్ట్లీ డౌట్ లోకి వెళ్తూ ఉన్నారు, ఇంకా వెళ్ళలేదు. నేను వెళ్ళారని నేను ఖచ్చితంగా చెప్పను. ఎందుకు చెప్పను అంటే అతను చేసుకుంటున్న ఈ పబ్లిసిటీ దీనితోటి మొత్తం అందరికి అర్థమైపోతున్నది. ఇతను ఉన్నప్పుడు చేసింది ఏంటి, ఇప్పుడు చెబుతున్నది ఏంటి అనేది చాలా స్పష్టంగా అందరికి ఇంకా గుర్తున్నది. ఆ గుర్తులు చెరిపేయటానికి ఇతను రకరకాలుగా ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. ఏ అవకాశం అంది వస్తే ఆ అవకాశాన్ని వాడుకుంటున్నాడు మొత్తం. అంటే పుష్ప 2 సినిమా రిలీజ్ అయినప్పుడు అవకాశం వస్తే ఆ అవకాశాన్ని వాడుకుంటాడు. ఇప్పుడు మళ్ళీ ఏదో మహేష్ బాబు రాజమౌళి సినిమా వస్తున్నది, దానికి సంబంధించిన ఇది వస్తే మహేష్ బాబుతో తన ఫోటో పెట్టుకొని ప్రచారం చేసుకుంటాడు. మహేష్ బాబు అసలు తన మనిషి అన్నట్టుగా చెప్పుకుంటున్నాడు. అంటే ఈ రకంగా మొత్తం సొసైటీలో తనే ఉన్నాను, తన ఇదే వెలుగు, అంత మొత్తం ఓట్లు తనకి వెయ్యకపోయినా కానీ ప్రజలు ఈ రోజున బాధపడుతున్నారు. నాకు ఓటు చర్చ జరగకూడదు కదండి. ప్రభుత్వం వచ్చేసింది, 7 నెలలు అయిపోయింది. ఇప్పుడు వాళ్ళ కంపెనీలు పెట్టుబడులు వస్తున్నాయి, గ్రౌండ్ అవుతాయి. సంక్రాంతి తర్వాత టెండర్లు పిలిచి ఆ పనులు స్టార్ట్ అవుతాయి. అలాంటి చర్చ జరగకూడదు కదా. లోపం ఎక్కడుంది అంటే ఇక్కడ పాలసీ క్లారిటీ లేదా, వాళ్ళ ఇఫోరియాలో పడిపోతున్నారా? అసలు జరగకూడదు కదా అలాంటి చర్చ. చంద్రబాబు గారంటేనే అభివృద్ధి, డెవలప్మెంట్, బ్రాండ్ అంబాసిడర్ ఆయన. ఖచ్చితంగా ఇక్కడ ఏంటి అంటే నేను చెప్పింది ఇటు సైడ్ జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నాడు అనేది చెప్పాను. మీరు అడిగిన ప్రశ్నకి ఏంటి అంటే ఇప్పుడు అక్కడ ఆంధ్రప్రదేశ్ లో డెవలప్మెంట్ జరుగుతున్నది అంటే అసలు విపరీతంగా ఇంత షార్ట్ స్పాన్ లో ఇన్ని లక్షల కోట్ల పెట్టుబడి రావటం అనేది అసలు ఏ రాష్ట్రంలో జరగలేదు. అసలు ఇట్ ఈస్ ఇంపాసిబుల్ అన్నమాట. అంటే చెడిపోయిన బ్రాండ్ ని, ఏపీ బ్రాండ్ ని ఇంత తొందరగా దాన్ని రీబిల్డ్ చేసి మళ్ళీ ఒక ఇది తీసుకురావటం అనేది వేరే వాళ్ళతో సాధ్యం కాదు. చంద్రబాబు నాయుడు ఆ పని సమర్థవంతంగా చేస్తున్నాడు. కానీ ఇది మంచి ప్రభుత్వం అనే ట్యాగ్ లైన్ తోటి రావటం తోటి ఈ మంచి ప్రభుత్వం ఏంటి అంటే ఈ సైకో మూకల్ని కట్టడి చెయ్యటంలో విఫలమవుతున్నది. అది ఇక్కడ జరుగుతున్నది. ఇప్పుడు ఈ ఫేక్ ప్రచారం గాని వాడెవడో వస్తాడు ఒక రకమైన ప్రచారం అసలు ఇది ఎట్లా జరుగుతుంది అంటే ఉదాహరణకి విజయవాడ వరదల్లో 100,000 మంది చనిపోయారు అని చెప్పి ఒక ఫేక్ ప్రచారాన్ని చేసేస్తే వాడు ఎవడో పట్టుకోలేదు, వాడిని ఎవడో అరెస్ట్ చేయలేదు. ఈ మొత్తం వీళ్ళ ఉదాసీనతగా ఉండడమే అతన్ని మళ్ళీ ఇలాంటి వాటికి స్కోప్ ఇస్తుందంటారు. సరే, టీడీపీ అండ్ ఇండస్ట్రీ వర్షన్ వినే ముందు ఏపీ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ ఫెడరేషన్ కమిటీ చైర్పర్సన్ రామకృష్ణ గారితో మాట్లాడదాం. ఎందుకంటే అసలు ఇండస్ట్రీ యాంగిల్ వాళ్లే కాబట్టి. రామకృష్ణ గారు నమస్తే, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సరే, గత ప్రభుత్వంలో సఫకేట్ చాలా అయ్యాము అని చెప్పి ఎక్కువ శాతం మంది మాట్లాడారు. ఎందుకంటే వచ్చి రాగానే కొంత అగ్రిమెంట్స్ రద్దు చేయడం, ల్యాండ్ అలాట్మెంట్స్ క్యాన్సిల్ చేయడం, లేకపోతే లులు ఇలా ఇతర కంపెనీలన్నీ వేరే దగ్గరికి వెళ్ళిపోవడం, ఇవన్నీ చూసినప్పుడు ఈవెన్ ఏవియేషన్ విషయంలో కూడా ఆ ఫండ్స్ రిలీజింగ్ లో కూడా కొంత గ్యాప్ క్రియేట్ అవడం, ఇవన్నీ చూస్తే ఇండస్ట్రీ గానీ బిజినెస్ పర్సన్స్ గానీ ఇదంతా అయ్యే పని కాదు అని చెప్పి ఆగారు. కానీ ఇప్పుడు ప్రభుత్వం మారినా కూడా అటువంటి సఫకేషన్ ఎందుకు ఫీల్ అవుతున్నారు ఇంకా ఇండస్ట్రీలో లేదా పారిశ్రామికవేత్తలు? కెన్ యూ ఎక్స్ప్లెయిన్? ఓకే, ఎస్ మేడం, గుడ్ మార్నింగ్. యాక్చువల్లీ అందరికీ నమస్కారం. చూడండి, ఏ స్టేట్ గవర్నమెంట్ కి అయినా సరే ఒక ప్రాపర్ ఇండస్ట్రియల్ పాలసీ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఆ ఇండస్ట్రియల్ పాలసీలో ఫ్రేమ్ వర్క్ ఉంటుంది. కొత్తగా వచ్చే కంపెనీలకు కానీ లేదా ఉన్న కంపెనీలకు కానీ వస్తే మన ప్రభుత్వం లేదా ఈ పర్టికులర్ గవర్నమెంట్ ఎటువంటి ఫెసిలిటీస్ ఇస్తుంది, ఎటువంటి ఇన్సెంటివ్స్ ఇస్తుంది, అలాగే ఈ ప్రామిస్ చేసిన ఫెసిలిటీస్ కానీ ఇన్సెంటివ్స్ కానీ ఎంత బాగా వాళ్ళు ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చెప్తాం, ఇండస్ట్రియల్ పాలసీలో ఉంటుంది క్లాజ్, కొత్తగా వచ్చే కంపెనీలకి జిఎస్టీలో రాయితీ ఇస్తామని చెప్పి. సో ఇలా రాయితీ ఇస్తామన్న మాటే కాకుండా ఎంతవరకు మనం దాన్ని ప్రాపర్ గా ఇంప్లిమెంట్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్. అలాగే ఈ పాలసీలు ఏవైతే ఫెసిలిటీస్ ఇన్సెంటివ్స్ పెట్టారో ఆ రాబోయే కంపెనీకి దీని యొక్క స్టెబిలిటీ ఏంటి అంటే దట్ డిపెండ్స్ అపాన్ ద క్రెడిబిలిటీ ఆఫ్ ఎనీ స్టేట్ ఆర్ ఎనీ స్టేట్ గవర్నమెంట్.
ఈ పాలసీలు పెట్టారు సరే, నేను వచ్చి పెడతాను, 1000 కోట్లు పెడతాను, 2000 కోట్లు పెడతాను, ఈ మీరు ప్రామిస్ చేసిన, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు 2024లోనో 2019లోనో మీరు ప్రామిస్ చేశారు, ఇది ఎన్నాళ్ళు నాకు ఉంటుంది? రేపు పొద్దున గవర్నమెంట్ చేంజ్ అయితే దీని పరిస్థితి ఏంటి? నేను 1000 కోట్లు పెట్టాను, రేపు పొద్దున సడన్ గా వచ్చి ఈ ఫెసిలిటీస్ లేవు, లేదా మీకు అలాట్ చేసిన ల్యాండ్ తప్పుగా అలాట్ అయ్యింది, మేము ల్యాండ్ వెనక్కి తీసుకుంటాం, లేదా మీకు ఇచ్చిన కాంట్రాక్ట్లు రద్దు చేస్తాం, లేదా కొత్త అగ్రిమెంట్లు ఎంటర్ అవుతాం అన్నప్పుడు డెఫినెట్ గా డబ్బు పెట్టే వ్యక్తికి డెఫినెట్ గా భయం వేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను అమరావతిలో చాలా మంది 2019లోనో ఎప్పుడో ముందు ఇన్వెస్ట్ చేశారు, తర్వాత ఏమైంది, 5 years అది డెట్ క్యాపిటల్ అయిపోయింది. సో ఆ భయం అయితే ఇండస్ట్రీస్ లో ఉందండి. అలాగే లాస్ట్ టర్మ్ లో కూడా కొన్ని బిజినెసెస్ బయటకు వెళ్ళిపోవడం అన్నది వాస్తవం. సో బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈవెన్ మా దగ్గరికి వచ్చే పారిశ్రామికవేత్తలు కానీ క్లయింట్స్ కానీ వాళ్ళు అడిగేది ఏంటంటే, సార్ వాట్ అబౌట్ ద స్టెబిలిటీ ఆఫ్ ది గవర్నమెంట్, ఒకవేళ గవర్నమెంట్ మారితే మనకి ఏంటి ఇబ్బంది వచ్చే అవకాశం ఏంటి ఉందని. సో మేము చెప్తాం, లేక గవర్నమెంట్ వ్యవస్థలు కూడా మేము చెప్పేది ఏంటంటే, ఇండస్ట్రియల్ పాలసీ పెట్టేటప్పుడే ఈ ఇండస్ట్రియల్ పాలసీ సస్టైనబిలిటీ కోసం మనం ఒక చట్టం తీసుకురావాలి, ఏదో జీవో ద్వారా కాకుండా. ఎందుకంటే చట్టం అనేది మార్చడం అంత సులువు కాదు, అసెంబ్లీ ద్వారా చేసే చట్టాలను మార్చడం అంత ఈజీ కాదు. అలాగే మీరు ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ చేస్తున్నారో, ఏదైతే ఇన్సెంటివ్స్ మీరు ఆఫర్ చేస్తున్నారో, దానికి ఒక టైం లిమిట్ 10 years, 15 years, 20 years. ఇన్ని ఇయర్స్ పెట్టినప్పుడు అట్రాక్ట్ అవుతారు కస్టమర్స్, ఐ మీన్ ద బిజినెస్ పీపుల్ అట్రాక్ట్ అయినప్పుడు అట్ ద సేమ్ టైం వాళ్ళకి నమ్మకం ఉండాలి, ఇది ఈ 15 years 20 years ఇది రన్ అవుతుందా లేదా. దానికి గాను ఒక చట్టాన్ని తీసుకొస్తే ఆ చట్టంలో ఫ్రేమ్ వర్క్ చేయాలి, దీన్ని 20 ఏళ్ళ వరకు డిస్టర్బ్ చేయడానికి లేదు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది గవర్నమెంట్, వెదర్ సేమ్ గవర్నమెంట్ వచ్చినా సబ్సిక్వెంట్ గా గవర్నమెంట్ మారినా సరే దీనిని ఎటువంటి మార్పులు చేర్పులు ఉండకూడదు. అన్లెస్ దేర్ ఇస్ ఎ బిగ్ ఫ్రాడ్ ఉంది, అదే ఒక కమిటీ ద్వారా కానీ లేదా హైకోర్టు కానీ కన్విక్ట్ అయితే, ఎస్ ఇక్కడ ఫ్రాడ్ జరిగింది అని చెప్తే తప్ప మీరు మళ్ళీ దాన్ని వెనక్కి లాక్కోవడం, ఆల్రెడీ ఇచ్చిన దాన్ని రాయితీలు వెనక్కి తీసుకోవడం, లేదా అబ్రప్ట్ గా రాయితీలు ఆపేయడం, ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే లాంగ్ రన్ లో ఆ స్టేట్ గవర్నమెంట్ యొక్క క్రెడిబిలిటీ తగ్గుతుంది, కొత్త ఇన్వెస్టర్స్ రావడానికి భయపడతారు. ఓకే అండి. అలాగే మిగతా ఏరియాస్ లైక్ ఈవెన్ కరెంట్ లో కూడా ఇప్పుడు మనం కొత్త గవర్నమెంట్ స్టార్ట్ అయింది, బాగా చేస్తున్నారన్న నేమ్ కూడా వస్తుంది. అలాగే ఏపీ రెరా లాంటి సంస్థలు కానీ, అలాగే జిఎస్టి సంస్థలు కానీ ఇంకా మనం బలోపేతం చేయొచ్చు, అక్కడ చాలా స్కోప్ ఉంది. ఇంకా మనం ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ పెంచవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏపీ రెరా తీసుకోండి, మీరు రిజిస్ట్రేషన్కి వెళ్తే చాలా టైం పడుతుంది. ఓకే, సో బిల్డర్స్ అందరూ కొంతమంది ఏం చేస్తారు, ఇది చాలా టైం పడుతుంది, మనం అవాయిడ్ చేద్దాం మనం ఏపీ రెరా లేకుండానే మనం ప్రాజెక్ట్ కంప్లీట్ చేద్దాం అని చెప్పి తర్వాత పెనాల్టీస్ గురవుతున్నారు. అలా కాకుండా స్పీడప్ చేయాలి, సింగిల్ విండో క్లియరెన్సెస్ పెట్టాలి, అన్ని పర్మిషన్స్ సత్వరంగా. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు కదా, మేము సింగిల్ విండోస్ పెడతాము, లేకపోతే అన్ని కూడా గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేస్తాం, లేదా ప్రాబ్లమ్స్ అయినా కూడా ఆ భయం ఇంకా ఎందుకు సఫికేషన్ ఉంది అంటే గతంలో ఉన్న ఆ ఇన్సిడెంట్స్ వల్లేనా? అది కొంతవరకు నిజం మేడం, కొంతవరకు చాలా వరకు నిజం. ఎందుకంటే మనం చూసాం, ఈవెన్ వైజాగ్ లో HSBC లాంటి కంపెనీలు కూడా తరలిపోయాయి, కారణాలు ఎవరికి తెలియదు, అట్లీస్ట్ ఒక ఆర్డినరీ పర్సన్ కి తెలియకపోవచ్చు ఎందుకు ఇలాంటి కంపెనీలు చాలా వెళ్ళిపోయాయి. అలాగే ITSEZ లో నుంచి కూడా మనం చాలా కంపెనీలు వెళ్ళిపోవడం చూసాం. ఈవెన్ మేము అబ్జర్వ్ చేస్తాం, చాలా మంది క్లయింట్స్, సార్ మేము ఒరిస్సాలో ఇప్పుడు ప్రాజెక్ట్స్ చేస్తున్నాం, లేదా తెలంగాణలో ప్రాజెక్ట్ చేస్తున్నాం, సో ఎంతమంది కంటిన్యూస్టీ చేశారు అనేది చూస్తే తప్పకుండా బిజినెస్ వేరే రాష్ట్రాలకి తరలిపోయింది అన్నది వాస్తవం మేడం. ఎందుకంటే మేము ప్రాక్టికల్ గా చూస్తూ ఉంటాం. సో ఆ భయమే ఇంకా ఉన్నట్టుగా మాకు అనిపిస్తుంది. మేము పారిశ్రామికవేత్తలతో డిస్కస్ చేస్తున్నప్పుడు దే ఆస్కింగ్ వాట్ ఈస్ ద గ్యారంటీ, మీరు ప్రామిస్ చేస్తున్నారు, చంద్రబాబు గారు వచ్చారు, లేదా వేరే ఆయన వచ్చారు, X వచ్చారు, Y వచ్చారు, మాకు పలానా MOAలు చేసుకుంటారు, లేదా చేసుకుందాం రమ్మంటున్నారు, పలానా ఇన్సెంటివ్స్ ఇస్తామంటున్నారు, ల్యాండ్ ఇస్తామంటున్నారు, బట్ రేపు పొద్దున సడన్ గా వచ్చి ఈ అగ్రిమెంట్ రద్దు చేస్తామంటే మా పరిస్థితి ఏంటి? మీ 1000 కోట్లు 2000 కోట్లు 10,000 కోట్లు పెడతాను, అప్పు తెచ్చో ఎక్కడి నుంచో తీసుకొచ్చి పెడతాను, బట్ వాట్ ఈస్ ద సస్టైనబిలిటీ, వాట్ ఈస్ ద లాంజివిటీ ఆఫ్ మై ప్రాజెక్ట్? ఆ భయం అయితే తప్పకుండా పారిశ్రామికవేత్తల్లో ఉందండి. దీన్ని తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం అడ్రస్ చేయాలి. అంటే ప్రభుత్వం అడ్రస్ చేయాలనుకుంటున్నారు? అదే మేడం, ఏదైతే మీరు ఇండస్ట్రియల్ పాలసీలో మీరు ప్రామిస్ చేస్తున్నారో, ఇన్సెంటివ్స్ ఇస్తున్నా అంటున్నారో, GST రాయితీలు ఇస్తా అంటున్నారో, దానికి మీ ఉన్నా లేకపోయినా, ఎందుకంటే ఇది చూడండి, బిజినెస్ అల్టిమేట్ గా గోల్ ఏంటంటే ఎనీ గవర్నమెంట్ ఏంటంటే వెల్ఫేర్ ఆఫ్ ది పీపుల్ సంక్షేమమే కదా అందరూ మాట్లాడేది.
మరి పీపుల్ సంక్షేమం కావాలంటే డబ్బులు కావాలి కదండి. ఆ డబ్బులు ఎలా వస్తాయి? బిజినెస్ లేకుండా బిజినెస్ ఉండాలి. బిజినెస్ ఉంటే ఎకానమీ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటుంది, ఎంప్లాయ్మెంట్ ఉంటే పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరుగుతుంది, పర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరిగితే కన్సంప్షన్ పెరుగుతుంది, కన్సంప్షన్ పెరిగితే గవర్నమెంట్ రెవెన్యూ పెరుగుతుంది, ట్యాక్సెస్ పెరుగుతాయి. ఆ డబ్బులు తీసుకెళ్లి మీరు సంక్షేమంలో పెట్టొచ్చు. అసలు మీరు సంక్షేమం అంటూ అసలు బిజినెస్ ని మీరు నెగ్లెక్ట్ చేస్తే డబ్బులు ఎక్కడి నుంచి జనరేట్ అవుతాయి? డబ్బులు ఎక్కడి నుంచి జనరేట్ యాక్టివిటీ ఏదైనా జరిగితే ఖజానాకి డబ్బులు వస్తాయి. అంతే కదండి. ఏదైనా యాక్టివిటీ జరిగితేనే. ఒకే రూపాయి తిరుగుతాను అంటే అవ్వదు. ఆ రూపాయి 2 రూపాయలు అవ్వాలి, 10 రూపాయలు అవ్వాలి, 100 రూపాయలు అవ్వాలి, 1000 రూపాయలు అవ్వాలి. ప్రతి వ్యక్తి యొక్క పెర్ క్యాపిటల్ ఇన్కమ్ పెరగాలి. వాడు పెరిగినప్పుడే వాడు వెళ్ళి కన్సంప్షన్ చేస్తాడు, కొంటాడు వస్తువులు కానీ, సినిమాలు కానీ, ఏదైనా సరే. అప్పుడు దాని ద్వారా గవర్నమెంట్ కి జీఎస్టీ రూపంలోనో, ఇన్కమ్ ట్యాక్స్ రూపంలోనో రెవెన్యూ వస్తుంది. ఆ రెవెన్యూనే మీరు తీసుకెళ్లి ప్రభుత్వ సంక్షేమం మీద పెట్టగలరు. కానీ నేను ఆల్రెడీ ఒకటే రూపాయి ఉంది, ఒకటే రూపాయి నేను అటు ఇటు తిప్పుతానంటే అది ఏ గవర్నమెంట్ కైనా సరే, ఎక్కడైనా సరే సాధ్యం కాదు. సో మనం తప్పనిసరిగా ఏ గవర్నమెంట్ అయినా సరే బిజినెస్ కి ఇవ్వాల్సిన ప్రాముఖ్యత ఇవ్వాలి. దాన్ని ఇగ్నోర్ చేసిన నాడు మనం డెఫినెట్ గా రెసెషన్ వైపే నడుస్తాం తప్ప ప్రోగ్రెస్ వైపు మనం నడం. కాబట్టి బిజినెస్ ఈజ్ వెరీ వెరీ కోర్ స్ట్రెంగ్త్ ఆఫ్ ఎనీ స్టేట్ టు జనరేట్ ద రెవెన్యూ లేదే రామకృష్ణ గారు మీరు ఒక పాయింట్ చెప్పారు, ఎంప్లాయ్మెంట్ అని. ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా గత ప్రభుత్వం 50% స్థానికులకు ఇవ్వాలని ఒక రూల్ పెట్టింది, స్కిల్డ్ తో సంబంధం ఉన్నా లేకపోయినా. వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ మేడం ఇది. అందుకే దీనికోసం ఈవెన్ డిప్యూటీ సీఎం గారు కానీ లేదా సీఎం గారు కానీ ప్రెసెంట్ ఉన్న వాళ్ళు చాలా చాలా స్పష్టంగా చెప్తున్నారు, వీ హ్యావ్ టు డెవలప్ స్కిల్డ్ పీపుల్ ఇన్ ద స్టేట్. ఎందుకంటే మీరు స్కిల్ లేకుండా నేను ఎంప్లాయ్మెంట్ లో తీసుకుంటానంటే తీసుకొని ఏం చేయాలి? తీసుకొని నేను ఆయన సంవత్సరం 2 ఏళ్ళు ఆయన ట్రైనింగ్ ఇచ్చిన తర్వాత ఆయన ఇంకో దగ్గరికి వెళ్ళిపోతే నా పరిస్థితి ఏంటి? సో మీ గవర్నమెంట్ ఇప్పుడు చేయాల్సింది కూడా, లేదా చేస్తుందో లేదో మాకు ఇంకా ఐడియా లేదు, చేయాల్సింది కూడా అంటే పెద్ద పెద్ద ఆర్గనైజేషన్స్ తో టైఅప్ చేసుకుని పీపుల్ ని అక్కడ తీసుకొచ్చి వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉందో లేదా వాళ్ళకి కావాల్సింది ఆ ఇండస్ట్రీకి కావాల్సిన లేదా ఒక సెక్టార్ కావాల్సిన స్కిల్స్ మీద మీరు ట్రైనింగ్ ఇస్తే ద పీపుల్ ఆర్ రెడీ. లైక్ ఇప్పుడు సాఫ్ట్వేర్ చదువుకున్న అబ్బాయి సాఫ్ట్వేర్ కంపెనీలో జాయిన్ అవ్వడానికి రెడీ. ఒక ప్రోగ్రామింగ్ నేర్చుకున్నాడు, డే 1 నుంచే పని చేయగలడు, వాళ్ళ ఎంప్లాయర్ కి ఇన్కమ్ సంపాదించడం సాయపడగలడు. అలాగే 10th క్లాస్ చదువుకున్న వాళ్ళు కానీ, ఐటీఐ చేసిన వాళ్ళు కానీ, ఇంటర్మీడియట్ డిగ్రీ వాళ్ళు కానీ స్కిల్డ్ వాళ్ళకి నేర్పించగలిగితే దే ఆర్ రెడీ ఫర్ ఎంప్లాయ్మెంట్. అది కూడా ఒక అడ్వాంటేజ్ మేడం కొత్తగా వచ్చే కంపెనీలకి. ఓకే, ఈ రాష్ట్రంలో ఈ స్కిల్ ఉన్న వాళ్ళు ఎక్కువ ఉన్నారు, వై కాంట్ వి పుట్ మనీ హియర్? ఇక్కడ ఎందుకు మనం పెట్టకూడదు? సో చేసుకోవాలి. ఎంప్లాయ్మెంట్ ఎప్పుడు కూడా సమ్ స్కిల్ అంటే ఆ ఇండస్ట్రీ ఏదైతే వస్తుందో దానికి సంబంధించి వాళ్ళకి పనిచేసే వ్యక్తులు వాళ్ళు తీసుకోమని మనం ఎంకరేజ్ చేయాలి. కానీ అందరినీ తీసుకోండి, ఎవరిని పడితే వాళ్ళు తీసుకోండి అంటే డెఫినెట్ గా ఇండస్ట్రీస్ భయపడతాయి రావడానికి. సార్ ఒక క్వశ్చన్ రామకృష్ణ గారు, నిజంగా ఇండస్ట్రియలిస్టులు కానీ లేకపోతే ఇన్వెస్టర్స్ కానీ పొలిటికల్ యాంగిల్ ఆలోచిస్తారా? మీకు అడ్మినిస్ట్రేషన్ పాలసీతో ఇంపార్టెంట్ కదా, పొలిటికల్ గా కూడా ఆలోచిస్తారా అంటే మేడం యాక్చువల్లీ ఆలోచించకూడదు. కానీ గత అనుభవాల దృష్ట్యా అదే మేడం, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ క్రెడిబిలిటీ ఆఫ్ ఎనీ స్టేట్. నమ్మకం ఏంటి అంటే ఇప్పుడు ఇంతకుముందు ఏం జరిగింది ఈ స్టేట్ లో? 10 ఏళ్ల కిందట వచ్చినాడు ఈ రోజు బాగున్నాడా? 10 ఏళ్ల ముందు ఒక కాంట్రాక్ట్ ఇచ్చాం, ఆడి కాంట్రాక్ట్ ఇంకా అలాగే ఉందా, తీసేశారా? 10 ఏళ్ల కిందట ఒక ల్యాండ్ ఇచ్చాం, ఒక ఇండస్ట్రీ పెట్టమని, ఇండస్ట్రీ పెట్టారు, నడుపుతున్నారు. వాళ్ళని ఏమైనా కదిపారా? వాళ్ళని ఏమైనా వెనక్కి తీసుకున్నారా? వాళ్ళకి ఏమైనా అరేంజ్మెంట్ జరిగిందా లేదా? అదే పద్ధతి నడుస్తుందా లేదా అన్న దాని మీద ఫ్యూచర్ లో వచ్చే ఇండస్ట్రియలిస్ట్ ఆలోచిస్తాడు ఆబ్వియస్లీ. సో ఆబ్వియస్లీ ఆలోచిస్తారండి. పొలిటికల్ స్టెబిలిటీ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ ఎవ్రీ గవర్నమెంట్ షుడ్ ఎన్ష్యూర్ దట్ ఏదైతే పాలసీ మనం పెట్టామో దాన్ని నమ్ముకొని ఏదైతే ఇండస్ట్రీ వచ్చిందో దాన్ని మనం నిలబెట్టాలి. దానికి ఏదైతే ప్రామిస్ చేసామో అది మనం కంపల్సరీగా నిలబెట్టాలి. అది నిలబెట్టని పక్షంలో మన స్టేట్ కి, ఏ స్టేట్ కి అయినా సరే అది భంగం కలిగిస్తుంది, కొత్త ఇన్వెస్టర్స్ అట్రాక్ట్ చేయడంలో ఫెయిల్ అవుతుంది. రైట్. సో టీడీపీ నుంచి కనప శ్రీనివాస్ గారు ఉన్నారు. నమస్తే అండి, బ్రేక్ఫాస్ట్ న్యూస్ కి స్వాగతం. సో అడ్రస్ చేయాల్సిన పొజిషన్ లో మీరున్నారు. మతిలాడు రప్పిస్తున్నామని ఒక పక్కన అంటున్నారు, భయం ఉంది లేదా చూసారండి గత సినారియోస్ వల్ల మేము ఇలా ఆలోచిస్తున్నామని ఇండస్ట్రియలిస్టులు అంటున్నారు. ఒక క్వశ్చన్, చాలా మందికి రెడ్ బుక్ ని ఏమైనా తీసి లాకర్ లో పెట్టేశారా ఏంటి? ఆ లాకర్ లో పెట్టేయడం వల్లే కొంత
ఇలా ఆ భయం ఇంకా కంటిన్యూ అవుతోంది, ఆ ఆస్కారం మీరే స్కోప్ ఇస్తున్నారు అని అంటున్నారు. ఎందుకంటే మళ్ళీ త్వరలో దావోస్కి వెళ్ళాలి. ఇదే ప్రశ్న దావోస్ లో కూడా అడగచ్చుగా, మళ్ళీ రారని గ్యారంటీ ఇస్తారా అని అక్కడ కూడా అడగచ్చు. సరే, ఇప్పుడు ప్రస్తుతానికైతే ఇక్కడిక్కడే అడుగుతున్నారు. త్వరలో దావోస్ వెళ్ళినప్పుడు ముఖ్యమంత్రి గారిని అక్కడ కూడా అడగచ్చు ఇదే ప్రశ్న. ఏం చెప్తారు మేడం? ముందుగా మీకు సిఏ రామకృష్ణ గారికి, మన అనలిస్ట్ కోటేశ్వరరావు గారికి కూడా అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను మేడం. ఇవాళ ముఖ్యంగా లోకేష్ గారు పరిశ్రమలు పెట్టడానికి భయపడిపోతా ఉన్నారు, ఇండస్ట్రియలిస్టులంతా మమ్మల్ని క్వశ్చన్ చేస్తా ఉన్నారు అని చెప్పాడు. ముమ్మాటికి వాస్తవం మేడం. చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఏ రోజు కూడా ఏ ఇండస్ట్రియలిస్ట్ ని కూడా చంద్రబాబు నాయుడు గారు భయపెట్టలేదు. ఇది రాజశేఖర్ రెడ్డి గారి హయాం 2000 to 2006 చంద్రబాబు నాయుడు గారు ఎవరిని ఏం బెదిరించరా. మరి రాజశేఖర్ రెడ్డి వచ్చేటప్పటికి వాళ్ళ తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని రాజకీయాలు మాట్లాడు మేడం. జగన్మోహన్ రెడ్డి హయాంలో ఐఏఎస్లు ఐపీఎస్లు పక్కన పెడితే ఐఏఎస్లు అందరినీ కూడా తన ఇంటికి పిలిపించుకొని ఇండస్ట్రియలిస్టుల్ని పిలిపించి ఐఏఎస్లను తన పక్కన పెట్టుకొని గత ప్రభుత్వం ఇచ్చిన ఇన్సెంటివ్స్ కానీ పాలసీస్ కానీ నేను మారుస్తాను, మీరు నాకు వాటాలు రాసిస్తేనే, దట్స్ కాల్డ్ క్విడ్ ప్రోకో. క్విడ్ ప్రోకోలో జరిగిన ఇవన్నీ కూడా తద్వారా ఆ ఎంక్వైరీలో అందరూ అనేక మంది ఇండస్ట్రియలిస్టులు జైలుకి వెళ్ళారు, ఐఏఎస్లు జైలుకి వెళ్ళారు, ఐపీఎస్లు జైలుకి వెళ్ళారు. ఆ భయంతోనే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత కూడా 14 to 19 అలాంటివి ఉన్నా కూడా విభజిత ఆంధ్రప్రదేశ్ అప్పుడప్పుడే పురుడు పోసుకుంటున్నటువంటి అమరావతిలో పెట్టుబడులు పెట్టడానికి చంద్రబాబు నాయుడు గారికి ఉన్న క్రెడిబిలిటీ, ఆయన మీద నమ్మకంతో పారిశ్రామికవేత్తలందరూ కూడా రావటం జరిగింది. చేతనైనంత వరకు ఆయన అమరావతిని కానివ్వండి, పోలవరం కానివ్వండి, అనేక రకమైనటువంటి ప్రాజెక్టులు, కొత్త సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇవన్నీ కూడా తీసుకొచ్చాడు, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేశాడు, అన్ని బాగా ఉంది. కొన్ని రాజకీయ కారణాల వల్ల ఆ విషయంలో వెనకబట్టం చేసింది చెప్పుకోవటం, వెనకబట్టం వల్ల 14 to 19 అధికారాన్ని కోల్పోవటం జరిగింది. 19 వచ్చిన తర్వాత పర్వాలేదు, ప్రజల్లో మార్పు వచ్చిందో ఏం జరిగిందో జగన్మోహన్ రెడ్డికి వాళ్ళ నాన్న చూసి సానుభూతితో ఒక అవకాశం ఇచ్చారు, ఒక మంచి అవకాశం ఇచ్చారు అతనికి. దాన్ని అతను దేనికి ఉపయోగించుకున్నాడంటే మేడం, చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఇండస్ట్రీస్ ఏమేమి వచ్చినాయి వాటన్నిటినీ మనం ఏ విధంగా పారదొరాలి, లేదా వాళ్ళ దగ్గర నుంచి వాటాలు ఏ విధంగా రాయించుకోవాలి. ఇవాళ ఎందుకు మేడం కేవీ రావు గారు 6 నెలల తర్వాత బయటపడ్డాడు, కాకినాడ సీపోర్ట్ చైర్మన్. దానివల్ల మనకి ఎంతో సీపోర్ట్ చైర్మన్ ఎప్పుడు కూడా ఆయన ఇంతమంది బయట పడుతున్నప్పుడు ఇంకా 4 years టైం ఉన్నప్పుడు 4 months పక్కన పడేసేయండి, 5 months పక్కన పడేయండి, ఇది రన్నింగ్ మంత్ కాబట్టి ఇంకో 4 months, 4 years 4 months ఉన్నప్పుడు ఇలాంటి బయట పడుతుంటే ఎలా కాన్ఫిడెన్స్ బిల్డ్ చేస్తారు? మీరు పెట్టుకున్న టార్గెట్ ఏంటి? ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్, 20 లక్షల ఉద్యోగాలు, మరి ఎట్లా రీచ్ అవుతారు? ఖచ్చితంగా రీచ్ అవుతాం మేడం. కాకపోతే మన లోకేష్ గారు మాట్లాడింది ఏంటంటే, ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఇండస్ట్రియలిస్టుల్ని, ఇండస్ట్రియల్ పాలు ఏ విధంగా బెదిరించాడు, ఏ విధంగా అడుగుతా ఉన్నారు వాళ్ళు. ఇప్పుడు అమరాన్ ఫ్యాక్టరీ ఉందమ్మా, అమరాన్ వాడది ఉంది, గల్లా జయదేవ్ గారి ఫ్యాక్టరీ, అమర్ రాజా. ఆ అమర్ రాజా ఫ్యాక్టరీని ఎంతో కూడా తిరుపతి దగ్గర అనేక రకమైన వేలాది మంది ఉద్యోగాలు కల్పించారు వాళ్ళంతా కూడా. మరి అటువంటి అమర్ రాజా ఫ్యాక్టరీని ఏ పొల్యూషన్ బోర్డు కంట్రోల్, ఏసీబీ వాళ్ళని నానా హింస పెట్టి పంపించేశాడు. లూలు మాల్ ఫ్యాక్టరీ అట్లానే అట్లా చెప్పుకుంటే 10ల సంఖ్యలో, 20ల 100ల సంఖ్యలో ఫ్యాక్టరీలని తరిమేశాడు, వాటాలు రాసిమన్నాడు. అక్కడ ఎందుకమ్మా మనం అనుకున్నామా? కార్లు అనేవి మన అనంతపురంలో తయారవుతాయి, కియా ఫ్యాక్టరీ వస్తుంది, ఇంతమందికి ఉపాధి లభిస్తుంది అనుకోవాలా. మరి చంద్రబాబు నాయుడు గారు ఏ రోజు కూడా మా ఎంపీ ఎమ్మెల్యేలు బెదిరించటాలు లేవు. మరి అక్కడ లోకల్ ఎంపీ వెళ్ళి నానా దుర్పశలాడి ఎండీని నిలబెట్టి చాలా హింస చేస్తే వాళ్ళు తదుపరి ఎక్స్టెన్షన్ అనేది వేరే రాష్ట్రానికి తరలి వెళ్ళిపోయారు, చెన్నైకో తెలంగాణకో వెళ్ళిపోయారు. కేవీ రావుని పిలిచి సుబ్బారెడ్డి గారి అబ్బాయి విక్రాంత్ రెడ్డి గన్ పాయింట్ లో పెట్టి విజయసాయి రెడ్డి పక్కన కూర్చొని వాటాలు రాయించుకున్నాడు. 4,000 3,000 కోట్లకు సంబంధించినటువంటి పొలిటికల్ ఆరోపణలకి లేదా చేస్తున్నప్పుడు లేదా అన్ని సాక్ష్యాలు ఉన్నప్పుడు చర్యలు తీసుకోకపోతే అది కూడా వేరే మెసేజ్ వెళ్తుంది కదా. మీ పరిస్థితి ఎలా ఉంటది? అడకత్తెరలో పోక్షక్కలా ఉంది. చర్యలు తీసుకుంటే టార్గెట్ అంటారు, తీసుకోకపోతే రెడ్ బుక్ లాకర్ లో పెట్టేశారంటారు. ఇన్వెస్టర్లు ఏమో మేము రావాలా వద్దా, మా పరిస్థితి ఏంటంటారు. ఏం చెప్తారు? చాలా విషయాలు ఒకేసారి అడ్రస్ చేయాలి మీరు. అవునమ్మా, చేస్తాను.
టార్గెట్ అనే కక్ష సాధింపు చర్యలు అనేది ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి మమ్మల్ని చంపి నరికి గొడ్డలు పెట్టి మా కార్యకర్తలను చంపారు. కార్యకర్తలను చంపినట్టే ఇండస్ట్రియలిస్టులను కూడా చంపాడు, ఇండస్ట్రియల్ పాలసీ లేకుండా. అయినా కూడా మేము ఎక్కడా వెనుకడుగు వేయకుండా కక్ష సాధింపు చర్యని చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, పవన్ కళ్యాణ్ గారు కూడా. గత ప్రభుత్వం చేసినట్టు మేము చెయ్యము, మేము వాళ్ళ కార్యకర్తలను చేయము, ఇండస్ట్రీలు అట్లా ఉండదు మా దగ్గర అన్నాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి పాలసీ ఏమున్నదమ్మా? ఏ ఇండస్ట్రీ వాడు వచ్చాడు? ఎవడు రాలా? ఉన్న చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన ఇండస్ట్రియల్ని, అరబిందో వాళ్ళని, శరత్ చంద్రారెడ్డినో లేకపోతే వాళ్ళందరినీ అడ్డం పెట్టి వాటాలు వాళ్ళకి రాయిచ్చాడు తప్ప అతను కొత్తగా ఏ పాలసీ తేలేదు, ఏ ఇండస్ట్రియలిస్టు రాలేదు. మేము వాళ్ళ రెడ్ బుక్ రాజ్యాంగం అని భయపడిపోతా ఉన్నారు. దేనికి భయపడతా ఉన్నారమ్మా? ఇవాళ రెడ్ బుక్ లో ఏమున్నాయి? వీళ్ళు చేసిన అరాచకాలు ఉన్నాయి. ఆ అరాచకాలు ఓపెన్ చేస్తే ముందుగానే ఇందాక దాన్ని జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఏ విధంగా నేను వస్తాను ఎస్టాబ్లిష్ చేసుకుంటున్నాడు. పాయింట్ చెప్పారు, ఒక్క నిమిషం ఆగండి. రామకృష్ణ గారు, పొలిటీషియన్స్ మమ్మల్ని ఇండస్ట్రీస్ లో వాటాలు అడిగారు గత ప్రభుత్వాలు, నిజంగా అలా అడిగారా? ఇప్పుడు కూడా ఆగండి శ్రీనివాస్ గారు, లెట్ హిమ్ కంప్లీట్. రామకృష్ణ గారు చెప్పండి, మీరు ఒక ఆరోపణ చేశారు, ఇండస్ట్రీలో మమ్మల్ని పిలిపించి ఇండస్ట్రియలిస్టులందరినీ బెదిరించి వాటాలు అడిగారు అన్నది మీరు ఎలిగేషన్. అసలు ఇండస్ట్రియలిస్టులు కూడా ఇదే అడుగుతున్నారా నిజంగా? పోనీ పేర్లు అవి వద్దు రామకృష్ణ గారు, అలాంటి చర్చ ఉందా జగన్ వస్తే వాటాలు అడుగుతాడు అని? వస్తే అని కాదు మేడం, గత ప్రభుత్వంలో కొన్ని చోట్ల ఆ సందర్భాలు చూసిన దాఖలాలు ఉన్నాయి. కొన్ని మా దృష్టిలో కొన్ని ఉన్నాయి. ఇండస్ట్రియలిస్ట్ కోరుకునేది ఏంటంటే పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ ఉండకూడదు మేడం. They don't want any political interference. Their job is to do the business, generate the revenue and pay the taxes. There should not be any interference by any government or political, I mean to say, political interference ఉండకూడదు. అది ఉన్న రోజున తప్పకుండా అది ఇండస్ట్రీని దెబ్బతీస్తుంది. అంటే గతంలో అడిగారు, అలా మీ దృష్టికి వచ్చాయి కొన్ని ఉన్నాయి మేడం. ఇప్పుడు ఆన్సర్ చేయండి కనప శ్రీనివాస్ గారు. ఉన్నాయి కాబట్టి ఈ విషయాలను ఎలా అడ్రస్ చేస్తారు? మేడం, రామకృష్ణ గారి కొన్ని పరిధులు ఉన్నాయి కాబట్టి ఆయన చార్టెడ్ అకౌంటెంట్, ఆయన రాజకీయాలకు అతీతంగా ఉన్నారు, అంతకంటే ఎక్కువ మాట్లాడలేడు ఆయన. ఎందుకంటే అసలు నేనే చెప్తా ఉన్నా కదా మేడం, ఇండస్ట్రియలిస్ట్ ని గన్ పెట్టి రాయించుకున్న సందర్భాల్లో ఇవాళ చంద్రబాబు నాయుడు గారు వచ్చి నేను ఉన్నాను రండి అంటే కూడా ఎంతమంది పారిశ్రామిక ఎన్ని ఇన్సెంటివ్లు ఇస్తే మాత్రం ప్రోత్సాహిస్తే రాగలుగుతారు? ఎందుకు మనం పడాలి? అదే తమిళనాడు, తెలంగాణలో ఇంకో చోట. మరి ఇప్పుడు త్వరలో దావోస్ వెళ్ళినప్పుడు దావోస్ లో కూడా ఇదే క్వశ్చన్ అడుగుతారు, మరి అప్పుడు ఏం చెప్తారు? దావోస్ వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా జగన్ భూతం అనేది అయిపోయిందమ్మా. దానికి రాజకీయంగా సంబంధించినటువంటి అతను రాజకీయంగా కోలుకునే ప్రసక్తే లేదు. మీ లోకేష్ గారు గాని ముఖ్యమంత్రి గారు గాని ప్రస్తావిస్తున్నారు కదా, వస్తే రాకుండా ఉంటే ఇలా ఆ చుక్కలు పెట్టినప్పుడు మీరేం చెప్తారు? అయిపోయింది అని మీరే అంటున్నారు, అడుగుతున్నారు అని మీరే అంటున్నారు. ఎట్లా అంటే అడుగుతున్నారు అనేది ఆయన అడుగుతున్నారు అన్నప్పుడు ఆ విషయాన్ని అడ్రస్ చేయడం డెమోక్రసీ కాదు, నేను ఒప్పుకుంటా. కానీ మరి దీన్ని అడ్రస్ చేయాల్సిన కల్పించాలి. మేము అనేది ఏంటంటే లోకేష్ గారైనా చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశం ఏంటంటే అరాచకం ఏ విధంగా జరిగింది, ఇండస్ట్రియలిస్టులు ఏ విధంగా భయపడిపోయారు అనేది వాళ్ళు ఎక్స్ప్రెస్ చేస్తా ఉన్నారు. మళ్ళా మేము రేపు వస్తే వస్తాడేమో అని చెప్పేసి ఇండస్ట్రియలిస్ట్ గా రాజకీయాలు తెలియదు. మీకు మైనస్ కదా, వస్తాడేమో అన్న మాటే మీరు మాట్లాడకూడదు. మీది మైనస్ కదా, మీరు భయపడుతున్నారా? మేము భయపడే వాళ్ళం అయితే 23 నుంచి ఇన్ని పోరాటాలు చేసి మా నాయకుడు అలాంటప్పుడు మీరు ఎట్లా అడ్రస్ చేస్తున్నారు? ఇది డెమోక్రసీలో కాగితం మీద అడ్రస్ చేసే వ్యవహారం కాదు. అడుగుతున్నారు అని మీరే అంటున్నారు. మరి 20 లక్షల ఉద్యోగాలు, ఇంటికి ఒక ఆంటర్ప్రెన్యూర్ అని అంటున్నారు. మళ్ళీ వాళ్ళు అడుగుతున్నారు, ఇంకా భయం ఉంది అన్నప్పుడు ఎలా ఆ భయాన్ని ఎలా తొలగిస్తారు? 7 నెలలైనా ఇంకా భయం ఎందుకుంది? ఇప్పుడు ఇంత భయం ఉంటే కూడా మరి 2 లక్షల కోట్ల పెట్టుబడులు నిన్న ప్రధానమంత్రి గారు శంకుస్థాపనలు చేశారు మేడం. అలానే అమరావతి రాజధానికి వచ్చింది. కొత్త ఇండస్ట్రీస్ ఇవాళ వందల సంఖ్యలో ఇండస్ట్రీలు వస్తా ఉన్నారు. భయమేమి లేదు మేడం. ఒకళ్ళిద్దరు క్వశ్చన్ చేశారు అంతవరకే. ఇప్పుడు వచ్చే 20 మంది ఇండస్ట్రియలిస్టులు ఉంటే 2-3 క్వశ్చన్ చేశారు, ఏంటండి ఏమన్నా నవ్వుద్దా అని. దానికి సరైన సమాధానం మా వాళ్ళు ఒకటి మాత్రం ఖచ్చితంగా రామకృష్ణ గారు చెప్పిన దాంట్లో నేను ఏకీభవిస్తా. ఏ ప్రభుత్వం వచ్చినా ఇండస్ట్రియల్ పాలసీ అనేది ఖచ్చితంగా చట్టం చేయాలి. ఇది ఏ విధంగా ఈ ఇండస్ట్రియల్ పాలసీ
ఈ గవర్నమెంట్ ఇచ్చేసింది, ఈ ఇన్సెంటివ్స్ ఇస్తాము, మీకు 100 ఎకరాలు ఇచ్చాము, మీకు మీరేదో 50 ఎకరాల్లోనే చేశారు, ఈ 10 ఎకరాలు చేయలేదు కాబట్టి మేము మా రాజకీయ నాయకులు మా బావమద్దికో కట్టబెట్టుకుంటాము అంటే కుదరని విధంగా, మళ్ళా కోర్టులు కూడా జోక్యం చేసుకోలేని విధంగా చట్టబద్ధత అయితే ఖచ్చితంగా తేవాలి మేడం. ఎందుకంటే మనకి ఆంధ్రప్రదేశ్ కి స్పెషల్ స్టేటస్ 5 ఏళ్ళు కాదు 10 ఏళ్ళు 20 ఏళ్ళు అన్న మనం ఏ విధంగా అయిపోయామో తెలుసు. చట్టం చేయకపోవడంతోనే మనం ఏ విధంగా నష్టపోయామో తెలుసు. నిధులు సరైన నిధులు విధులు అని చెప్పి ఇక అదొక పెద్ద గొడవలేండి. ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని నమ్మి ఖచ్చితంగా ఒకళ్ళు ఇద్దరు అడుగుతున్న మాట వాస్తవం. వచ్చేవాళ్ళు ఇండస్ట్రీ అనేది 15 సంవత్సరాల నుంచి ఆయన కోల్డ్ స్టోరేజ్ లో ఉన్నాయి, కోర్టుల్లో ఉన్నాయి, అవి తేల్తాయనే ఒక నమ్మకం క్లారిటీ లేనప్పుడు మీరు కూడా ఎలా క్లారిటీ ఇవ్వగలరు? మేము ఖచ్చితంగా రమ్మని మేము చెప్తున్నామమ్మా. మీకు చట్టాలు ఉన్నాయి ఇక్కడ, చట్టమే చేయలేరు కదా, అతను సీఎం అవ్వకూడదు, రాజకీయాల నుంచి తప్పుకోవాలి, ఇలాంటి చట్టాలు ఏం చేయలేరు కదా మీరు. ఆ చట్టాలు మేము చేయకపోయినా ప్రజలు చట్టాలు చేసే అధికారం మాకు ఇచ్చారు. జగన్మోహన్ రెడ్డి అనేవాడు భవిష్యత్తులో రాజకీయాలు రాకుండా, అసలు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు అప్పీల్ ఏంటంటే మేడం ఈ విధంగా చేశాడు, మీరు అర్థం చేసుకోండి ప్రజలు, మరొకసారి గతంలో మోసపోయారు, ఇప్పుడు మళ్ళీ అతను ఇప్పుడు అతను ఏం చెప్తున్నాడు, ఇందా కోటేశ్వరరావు గారు చెప్పినట్టుగా వస్తున్నా అనేది ఒక ఇస్తున్నాడు. దాన్ని అట్లా కాదు మేడం, దానికి ఎందుకంటే ప్రజల్ని మనం మోటివేట్ చేయాలి. ఇప్పుడు వస్తున్నా అని చెప్పేసి అతను సోషల్ మీడియా ద్వారా కానివ్వండి అబద్ధాలు చెప్పడంలో కానీ నిష్ణాతుడు అతను. చెప్పాం కదా గతంలో అబద్ధాలే చెప్తారు, నమ్మిస్తారు, ఎవరి టెక్నిక్లు అలాగుంటాయి. వేరే టెక్నిక్ వేయాలి. ఎస్ మేడం, నమ్మి మోసపోవడానికి ప్రజలు సిద్ధంగా లేరు. ఈవెన్ వాళ్ళ సొంత బంధువులు మొదలుకొని వాళ్ళ పార్టీ నాయకులు కూడా జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయలేడు, ఈ రాష్ట్రాన్ని దోచుకోవటానికే ప్రత్యేక వచ్చే వాళ్ళు కూడా నమ్మి అందరూ అతను వదిలిపెట్టి రామకృష్ణ గారు ఏదో పాయింట్ రైజ్ చేశారు మీరు ఇందాక. అదే మేడం, మేము గవర్నమెంట్ కి ఇచ్చే సలహా ఏంటంటే ఇండస్ట్రియల్ తరపు నుంచి మీరు ఏదైతే ఇండస్ట్రియల్ పాలసీ చేస్తున్నారో మనం జీవో ద్వారా చేస్తున్నాం, ఆ జీవోకి తప్పనిసరిగా చట్టబద్ధత కల్పించాలి. మీరు ఏదైతే ప్రామిస్ చేశారో 10 ఏళ్ళు 15 ఏళ్ళు దానికి చట్టం ప్రొటెక్షన్ కల్పించాలి. రామకృష్ణ గారు చట్టం అంటున్నారు, అమరావతి చేసిన చట్టాలనే ఆయన మార్చేశారు. మార్చలేకపోయాడు మేడం, మార్చలా. నాశనం చేయడానికి ఆ కోర్టు ఇప్పుడు చట్టంలో చిన్న టైం ల్యాప్స్ చాలదా, ఆ గ్యాప్ చాలదా, వీళ్ళు మళ్ళీ వెనక్కి తిరిగి చూడకుండా ఉండటానికి? లేదు మేడం, అది సాధ్యం కాదని ప్రజలు నిర్ణయించుకున్నారు. రామకృష్ణ గారు మీరు మాట్లాడండి. రామకృష్ణ గారు చెప్పండి సార్. అదే మేడం మేము చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు మీరు అన్నది నిజమే, అబ్రప్ట్ గా చట్టం మార్చడం అంత ఈజీ కాదు. దానికంటూ ఒక సింపుల్ మెజారిటీ బై అసెంబ్లీ కానీ లేదా స్పెషల్ మెజారిటీ బై అసెంబ్లీ ఉండాలి. సో ఇప్పుడు వన్ సైడ్ గా ఫర్ ఎగ్జాంపుల్ నాకు 175 వస్తే 170 వచ్చినప్పుడు మీరు అన్నది నిజం, ఆ చట్టాన్ని పూర్తిగా మార్చేసే అవకాశం ఉంది. అండ్ దట్ ఈస్ వాట్ ద ఇండస్ట్రియలిస్ట్స్ ఆర్ ఫియరింగ్ అబౌట్. అదే ఆ మార్చడానికి ప్రయత్నం జరిగింది, ఈ లోపల కోర్టుకి వెళ్తారు, తెల్లారిపోతే 4 ఏళ్లు మీరు ఎక్కడ డబ్బులు తెచ్చో అప్పులు తెచ్చో పెడతారు. బట్ మేడం, హ్యావింగ్ సెడ్ దట్ ఇప్పుడు ఈ 5 ఏళ్ళు గవర్నమెంట్ ఫెంటాస్టిక్ గా చేసింది అనుకోండి మేడం, చేస్తుంది ఏదైతే ఉందో అది కంటిన్యూ చేసి ఫెంటాస్టిక్ గా చేసినప్పుడు మీకు అవతల వాళ్ళకి ఫుల్ మెజారిటీ రావడం అనేది ఇట్స్ నాట్ ఏ వెరీ ఈజీ థింగ్. మరి అందుకే నేను అంటుంది ఆ టార్గెట్ పెట్టుకున్నది చాలా టఫ్ గా ఉంది కదా. ఇంటికో ఎంటర్‌ప్రెన్యూర్ 20 లక్షల ఉద్యోగాలు, దట్ ఈస్ అ ఛాలెంజ్ మేడం, దట్ ఈస్ అ ఛాలెంజ్ బిఫోర్ గవర్నమెంట్. అండ్ సార్ చెప్పినట్టు, శ్రీనివాస్ గారు చెప్పినట్టు, దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్ ఆఫ్ బిల్డింగ్ దట్ ట్రస్ట్ ఇన్ ద ఇండస్ట్రీ. ట్రస్ట్ ని పెంచడానికి వాళ్ళు ప్రయత్నిస్తున్నారు. బట్ చట్టబద్ధత అంటే జీవోల ద్వారా వచ్చే పాలసీలు ఏవి కూడా ఓవర్ నైట్ మారిపోతాయి మేడం. జీవో ద్వారా వచ్చినవి ఓవర్ నైట్ మారిపోతున్నాయి. అట్లీస్ట్ మీరు చట్టం తీసుకొస్తే దానికి అసెంబ్లీని పిలాలి, కూర్చోబెట్టాలి, డిబేట్ చేయాలి, డిస్కస్ చేయాలి, ఓటింగ్ జరగాలి. అట్లీస్ట్ ఈ ప్రాసెస్ పడుతుంది. కాబట్టి ఇండస్ట్రియల్ కి కొంత సత్యమూర్తి గారు ఫైనల్ గా ఏం చెప్తారు అంటే, టీడీపీ వర్షన్ విన్నారు, ఇండస్ట్రీస్ లిస్ట్ లో ఏం కోరుకుంటున్నారో వారు చెప్తున్నారు, మీ అబ్జర్వేషన్స్ అండ్ కంక్లూడింగ్ రిమార్క్స్ ఇవ్వండి. ఇక్కడ పరిశ్రమలు రావటం, పరిశ్రమలు కానీ కంపెనీలు కానీ రావటం అనేది వస్తున్నాయండి. వీటికి ఇందాక రామకృష్ణ గారు చెప్పినట్టు
భరోసా స్టాట్యూటరీ ఒక కొన్ని ఇప్పుడు మీకు అమరావతి రైతులకి సంబంధించిన ఇర్రివోకబుల్ అగ్రిమెంట్ చేసుకున్నట్టు అట్లా చేసుకోవాలి కూడా. ఓకే అట్లా అంటే పెద్ద పెద్ద ప్రతి ఇండస్ట్రీకి అట్లా చేయలేరు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఎవరికి ల్యాండ్ కేటాయించినా గానీ ఈ విధమైన అగ్రిమెంట్లు చెయ్యలేరు. కొన్ని సందర్భాల్లో మాత్రమే చేయగలుగుతారు. ఓకే అటువంటిది సో అటువంటి కొన్ని చర్యలు అయితే తీసుకోవాలి. ఇంకొకటి ఈ స్కిల్డ్ పీపుల్ ని మనం ఎక్కువ తయారు చేసి అందివ్వటం ద్వారా పరిశ్రమలు ఇంకా ఎవడొచ్చినా గానీ ఎక్కడికి పోకుండా ఉంటాయి. ఓకే ఒకటి పరిశ్రమల్ని బెదిరిస్తారు, వీళ్ళు వైసీపీ వాళ్ళు బెదిరించారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్ కాదంటే ఒక 100 ఎగ్జాంపుల్స్ చెప్పొచ్చు. ఓకే మీకు మేజర్ గా వచ్చిన కియా పరిశ్రమలో అక్కడికి వెళ్ళి వాళ్ళ ఎంపీ ఏ విధంగా మాట్లాడాడు, అప్పుడు ఎమ్మెల్యే కార్ మీద గీతలు గీసి అన్ని అది చూసారు. ఎగ్జాక్ట్లీ మనం చాలా స్పష్టంగా మనం చూసాం. మన విశాఖపట్నం మిలీనియం టవర్స్ లో అక్కడ సాఫ్ట్వేర్ కంపెనీలు టేబుల్ వేసుకొని కూర్చొని ఉంటే ఆ టేబుల్ కూడా పీకేసిన పరిస్థితి మనం చూసాం. అంటే ఇక్కడ ఏంటి అంటే అంటే వచ్చిన వాటిని వెళ్ళగొట్టడానికి కూడా జగన్ దగ్గర చాలా టెక్నిక్స్ ఉన్నాయి. కానీ వెళ్ళటానికి వీలు లేని పరిస్థితుల్లో కంపెనీలు ఉంటాయి. అంటే ఇంకా వెళ్ళలేరు వాళ్ళు. ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి డేరా వేసినట్టు వేసి తీసుకెళ్లలేరు కదా. సో అందుకని ఇక్కడ ఏంటి అంటే కంటిన్యూయేషన్ ఆఫ్ గవర్నమెంట్ ఈజ్ ఇంపార్టెంట్. పాలసీ మేకింగ్ లోనే కొంచెం వాళ్ళకి ఇవ్వాలి స్టాండర్డ్ గా భరోసా, లేకపోతే ఇది కష్టం. ఎవడొస్తే వాడు మార్చేస్తాడంటే కుదరదు. ఎగ్జాక్ట్లీ వాళ్ళకి ఆ తరహా అష్యూరెన్స్ ఇవ్వాలి. పొలిటికల్ గా ప్రజలు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనేది ఎవరు చెప్పలేరు కాబట్టి చట్టపరంగా వీలైనంత వరకు వాళ్ళకి అష్యూరెన్స్ ఇవ్వాలి. రైట్ సార్, రైట్. రామకృష్ణ గారు ఇంకొక చిన్న సెంటెన్స్ చెప్పి నేను ముగిస్తాను. చెప్పండి. లాస్ట్ టర్మ్ లో ఏం జరిగిందంటే 14-19 లో ఈ పరిశ్రమలు ఈ పాలసీలు ఇవి చెయ్యటానికే టైం పట్టింది. కంపెనీలు గ్రౌండింగ్ కి టైం పట్టింది. దాంతో వాళ్ళు వచ్చిన కంపెనీలని తరిమి కొట్టడానికి జగన్కి ఈజీ అయింది. ఇప్పుడు ఏంటి అంటే ఇప్పుడు ఇంకా చాలా సమయం ఉన్నది. ఆల్రెడీ కంపెనీలన్నీ గ్రౌండ్ అయిపోతూ ఉన్నాయి. గ్రౌండ్ అయిపోయి వాళ్ళ బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత జగన్ కాదుగా ఇంకెవడొచ్చినా కానీ వీటిని తరిమి కొట్టడానికి అంత ఈజీ కాదు. చట్టాలు చట్టాలే చాలా ప్రొటెక్షన్ ఇస్తాయి. అందుకని ఇప్పుడు అసలు గ్రౌండ్ గాని దాన్ని వెళ్ళగొట్టడం ఈజీ. గ్రౌండ్ అయి బిజినెస్ చేస్తున్న వాటిని వెళ్ళగొట్టడం అనేది ఇంపాసిబుల్. అందుకని ఈ తరహాలో మనం ఆలోచించాలి. అంటే మనం కాదు, మీరు నేను ఆలోచిస్తే ఏమవుతుంది, పారిశ్రామికవేత్తలు కూడా ఆలోచిస్తున్నారు. అందుకనే తొందరగా వచ్చేస్తున్నారు. ఇంత ఫాస్ట్ గా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు ఆంధ్రప్రదేశ్ కి రావటం వెనక రీజన్ ఇదే. ఓకే సార్, వాళ్ళందరూ తొందరగా వచ్చేసి వాళ్ళ కార్యకలాపాలు వాళ్ళు స్టార్ట్ చేసి ప్రారంభించాలి. ఇచ్చిన ల్యాండ్ అలాట్మెంట్స్ లో చేయాలి. 10 seconds సార్. రామకృష్ణ గారు 10 seconds. దానికి యాంపుల్ టైం ఉన్నది. రామకృష్ణ గారు 10 seconds. మేడం, టు కంక్లూడ్ ఏంటంటే మేడం, డెఫినెట్ గా స్కిల్ డెవలప్మెంట్ ఇస్ ఏ మస్ట్ మేడం. సార్ చెప్పినట్టు స్కిల్డ్ పీపుల్ ఉన్నప్పుడు ఇండస్ట్రీస్ తప్పకుండా వస్తాయి. అలాగే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ తప్పకుండా ఉండాలి. అది మనం మాటల్లోనే కాదు చేతల్లో కూడా చేసి చూపించాలి. అది ఎస్పెషల్లీ బిల్డర్స్ ఫేస్ చేస్తున్న ఇష్యూ లైక్ ఈవెన్ ప్రెసెంట్ గవర్నమెంట్ కూడా మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఏపీ రెరా గానీ జిఎస్టీ గానీ రిజిస్ట్రేషన్లు వేగవంతం చేయాలి, త్వరగా ఇవ్వాలి. సింగిల్ విండో ద్వారా చేయాలి. అలాగే ఇన్సెంటివ్స్ ఏదైతే మనం ప్రామిస్ చేస్తున్నామో అది టైమ్లీగా మనం వాళ్ళకి గ్రాంట్ కూడా చేయాలి. అప్పుడే వాళ్ళకి అవి ఉపయోగపడతాయి. గవర్నమెంట్ కి ఉపయోగం ఉంటుంది, వాళ్ళకి ఉపయోగం ఉంటుంది. లీగల్ ఫ్రేమ్వర్క్ ఉండాలి అండ్ గవర్నమెంట్ షుడ్ గో ఫార్వర్డ్ అండ్ అడ్వర్టైజ్ అవర్ ఇన్సెంటివ్స్ అండ్ అబౌట్ అవర్ పాలసీస్. మేము ఎలా ఇస్తున్నాం అని చెప్పి మనం ఇంకా మరికొంతమంది రావడానికి ఆస్కారం ఉంటుంది. శ్రీనివాస్ గారు, మేడం గారు, మేము ఖచ్చితంగా కూడా ఇండస్ట్రియలిస్ట్ భరోసా కల్పిస్తా ఉన్నాం. ఖచ్చితంగా కూడా రామకృష్ణ గారు గాని కోటేశ్వరరావు గారు చెప్పినట్టు ఏంటంటే భరోసా కల్పించడంతో పాటు క్యాంపెయిన్ ఇంపార్టెంట్. మీరేమో రెడ్ బుక్ తీసుకెళ్లి నేను ఇందా నుంచి ఓపెనింగ్ లోనే అంటున్నాను, లాకర్ లో పెట్టి తాళం వేసి అన్ని చేశారు.
ఎస్, మేము రెడ్ బుక్ తాళం అయితే వేయలేదు మేడం, అవసరం వచ్చినప్పుడు ఉపయోగిస్తా ఉన్నాం. ఎవరైతే ఇండస్ట్రియలిస్ట్ ని బెదిరించాడో ఒక్కడు విజయసాయి రెడ్డి, విక్రాంత్ రెడ్డి, అరవింద్ కల్పించాలి కదా మీరు కూడా. మేడం, వీళ్ళందరినీ కూడా జైల్లో వేయించి తప్పు చేసినందుకు, ఇండస్ట్రియల్ వేధించినందుకు ఏం జరిగిందో ఇండస్ట్రియలిస్ట్ కు చూపెడతాం. Right. అదిగో వాళ్ళు ఎలా ఉన్నారో చూడండి. మీకు ఎటువంటి ఇది మన చిన్న కంక్లూడ్ చేస్తాను మేడం. మనకి పెనుమర్తి హరికృష్ణ అని చెప్పేసి ఆయన డైరెక్టర్ ఫర్ నేషనల్ సైబర్ సెక్యూరిటీ రీసెర్చ్ కౌన్సిల్, అతను చెప్పాడు మన మీటింగ్ లో, చంద్రబాబు వేల మంది ఎంటర్ప్రైన్యూర్స్ ఉంటే అతను లేచి ఒకటే మాట చెప్పాడు, సార్ నేను ఢిల్లీలో వర్క్ చేస్తున్నాను, నేను 1000 కోట్లు రెవెన్యూ జనరేట్ చేస్తారు 100 ఇండస్ట్రీ పెట్టేసి కంపెనీలు పెట్టి సైబర్ సెక్యూరిటీ, నాకు మీరు వచ్చారు కాబట్టి నేను మళ్ళా రాదలుచుకున్నాను అన్నాడు. ఎవరో క్రెడిబిలిటీ. యా, కొద్ది మంది మాత్రం భయపడతా ఉన్నారు. ఆ కొద్ది మంది కూడా ఇప్పుడు మేడం చెప్పాలంటే రిలయన్స్ అంబానీ వాళ్ళు, టాటా వాళ్ళు ఈ జగన్మోహన్ రెడ్డిని చూసి భయపడతారా మేడం? ఈ జగన్మోహన్ రెడ్డి తరిమేస్తే వెళ్ళిపోతారా? వీళ్ళంతా కూడా వాళ్ళతో రాజీ పడి పెద్ద కంపెనీలతో పాటు స్మాల్ స్కేల్ రావాలి, మీడియం స్కేల్ రావాలి. అంతా పెద్ద కంపెనీల్లో వాళ్ళే ఉండరు కదా, స్మాల్ స్కేల్ వాళ్ళు ఉంటారు, మీడియం స్కేల్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి తగ్గట్టు ఉంటారు. మనది మిక్స్డ్ కల్చర్ కదా ఆంధ్రప్రదేశ్ లో. సీ కోస్ట్ ఎంత ఉంటుంది, మనం ఏ ప్రాంతంలో ఏదో బలంగా